హలో. ఇప్పుడు నేను సోరకాయ పొట్టును కొన్ని సోరకాయ ముక్కలతోటి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఏంటంటే సోరకాయ పొట్టు తీసేసుకొని కొన్ని ముక్కలు కట్ చేసుకొని మంచిగా ఉప్పు నీళ్ళల్లో కడిగేసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి సరిపడేంత పచ్చిమిర్చి తీసేసుకొని ఫస్ట్ ఆయిల్లో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పీల్ చేసేసుకొని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్న సొరకాయ పొట్టు అండ్ సొరకాయ కొన్ని ముక్కలు వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అండ్ దీంట్లో కొన్ని నువ్వులు కూడా వేసేసుకొని నువ్వులు కూడా మంచిగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసేసుకోవాలి. మంచి సిమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, అన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు సొరకాయ ముక్కలు, పొట్టు, నువ్వులు అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి ఆయిల్లో. ఇంక ఇది స్టవ్ బంద్ చేసేసి చల్లగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అండ్ ఆ పచ్చడికి కొద్దిగా చింతపండు నీళ్ళలో వేసేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు జార్లో ఉప్పు, జీలకర్ర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 వెల్లుల్లిపాయలు వేసి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న సొరకాయ పొట్టు, నువ్వులు, పచ్చిమిర్చి అవన్నీ చల్లగానే వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఇలా మంచిగా మిక్సీ మెత్తగా పట్టేసుకున్న తర్వాత దానిలోకి తాలింపుకి మంచిగా పల్లి నూనె వేసుకొని పల్లి నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి తాలింపు పెట్టుకున్నాను. ఈ తాలింపు మంచిగా ఫ్రై, మిరపకాయలు కొద్దిగా మంచి ఫ్రై అయితే మంచిగా ఉంటుంది తాలింపులో. ఇలా మంచిగా చేసేసుకొని మంచిగా ఇంగువ ఎక్కువ వేసుకోవాలి. పచ్చడిలో ఎంత ఇంగువ మంచిగా వేసుకుంటే పోపులో అంత యమ్మీగా ఉంటుంది. ఇంకా ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం ఇప్పుడు నూరుకున్న పచ్చడిలో, మిక్సీ చేసుకున్న పచ్చడిలో వేసి కలుపుకోవడం. అంతే, యమ్మీ సొరకాయ పచ్చడి రెడీ. ఇది వేడన్నంలో సొరకాయ పచ్చడి వేసేసుకొని నెయ్యి వేసుకున్నా లేకపోతే పల్లి నూనెతోటి తిన్నా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.